హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఏపీ రాష్ట్ర ప్రజలకి శుభవార్త. తల్లికి వందనం పథకాన్ని సూపర్ సిక్స్లో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైతే ప్రకటించడం జరిగింది. ప్రతి విద్యార్థినికి వారి యొక్క తల్లి అకౌంట్లో 13,000 రూపాయలని జమ చేస్తూ ఉత్తర్వులనైతే రిలీజ్ చేశారు. చాలామందికి ఈ యొక్క డబ్బులు కూడా అకౌంట్లలో జమ అవ్వడం అయితే జరిగింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల, ఇంకా కొన్ని రీజన్స్ వల్ల కొంతమంది తల్లులకైతే ఈ యొక్క తల్లికి వందనం పథకం అయితే ఇంప్లిమెంటేషన్ జరగలేదు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. వారందరికీ కూడా కూటమి సర్కార్ శుభవార్తని అందించడం జరిగింది. అందులో భాగంగానే తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ ఫారంని రిలీజ్ చేసింది. మీ యొక్క కంప్లైంట్ని ఈ యొక్క ఫారం ద్వారా తెలియజేసినట్లయితే మీకు ఈ డబ్బులు ఒక వారం రోజుల లోపలనే క్రెడిట్ అయితే అయ్యేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. అయితే ఈ ఫారంని ఏ విధంగా తప్పులు లేకుండా నింపాలి, ఇక్కడ గ్రీవెన్స్ కేటగిరీ మీరు ఏం రాయాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో ఒక్కొక్క లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేసినట్టయితే ఫారం నింపడంతో పాటుగా ఈ యొక్క ఫారాన్ని ఏ ఆఫీస్లో ఏ అధికారికి సబ్మిట్ చేయాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను మీకు ఈ యొక్క తల్లికి వందనం గ్రీవెన్స్ ఫారం అయితే చూపిస్తున్నాను. ఇక్కడ పైన గ్రామ వార్డు సచివాలయము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. తల్లికి వందనం పథకం ఎవరెవరికైతే రాలేదో వారంతా కూడా ఈ ఫారంని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను. ఈ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 20వ తారీఖు వరకు అయితే అవకాశం ఉంది. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఈ వీడియోని షేర్ చేస్తారు, అదేవిధంగా వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ముందుగా ఇక్కడ తల్లికి వందనం గ్రీవెన్స్ ఫారం అని చెప్పేసి ఉంది. గ్రామ సచివాలయం పేరు, మీ యొక్క సచివాలయం పేరుని ఇక్కడ నమోదు చేయండి, అంటే రాయండి. గ్రామ సచివాలయం కోడ్, మీ గ్రామ సచివాలయానికి కోడ్ ఉంటుంది కాబట్టి ఆ కోడ్ని ఎంటర్ చేయండి. మండలము, మీ యొక్క మండలము పేరు. జిల్లా, మీ యొక్క జిల్లా పేరు. ఇక్కడ దరఖాస్తుదారుని పేరు అని చెప్పేసి ఉంది. ఆ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వారి యొక్క అమ్మ పేరుని ఇక్కడ మీరు నమోదు చేయవలసి ఉంటుంది. ఎందుకు అంటే తల్లి అకౌంట్లోనే డబ్బులు పడతాయి కాబట్టి వారే దరఖాస్తుదారుగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ సమస్య క్లుప్తంగా అని చెప్పేసి ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ చాలా మ్యాటర్ అనేది మీరు రాయడానికి అవకాశం ఉంది. అయితే అసలు మీకు ఎందుకు ఈ యొక్క తల్లికి వందనం పథకం రాలేదు అనే విషయం మీకు తెలుసు కాబట్టి మీ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇదివరకే వచ్చి ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రాబ్లమ్ని క్లియర్గా అధికారులకి అర్థమయ్యే విధంగా మీరు క్లియర్గా రాయండి. మీ యొక్క ప్రాబ్లం గురించి మీరైతే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కింద చూడండి, గ్రీవియన్స్ టైప్ అని చెప్పేసి ఉంది. మీరు ఇక్కడ ఏం ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ నేను ప్రజెంట్ చూపిస్తున్నాను చూడండి. ఏజ్ ప్రాబ్లం అయితే ఏజ్, అలాగే చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ అండ్ ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్లో కానీ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో కానీ నమోదు కానట్టయితే ఈ సెకండ్ది ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా రకాల ఆప్షన్స్, కేటగిరీస్ అయితే ఇందులో ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్, ల్యాండ్, మదర్ గార్డియన్ ఈజ్ నాట్ అవైలబుల్, మదర్ గార్డియన్ చైల్డ్ ఫాదర్ డెత్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్, పేమెంట్ స్టూడెంట్ మదర్ గార్డియన్ రాంగ్లీ మ్యాప్డ్ ఇన్ హౌస్ హోల్డ్. ఈ విధంగా మీ యొక్క ప్రాబ్లం ఏది అయితే ఆ ప్రాబ్లమ్ని ఇక్కడ మీరు గ్రీవెన్స్ టైప్లో రాయండి. నెక్స్ట్ బెనిఫిషరీ సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి నో అనే ఆప్షన్ పక్కన బాక్స్ ఉంది, దాంట్లో టిక్ చేయండి. బెనిఫిషరీ మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉండేది ఇవ్వండి. మదర్ ఆధార్ నెంబర్, ఇక్కడ మదర్ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా చైల్డ్ ఆధార్ నెంబర్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. చైల్డ్ ఐడి, స్కూల్లో మీరు ఐడి తీసుకుంటారు కదా, ఆ ఐడిని అనేది నమోదు చేయండి. అదేవిధంగా రైస్ కార్డ్ నెంబర్ కూడా రాయండి. బెనిఫిషరీ ఆధార్ నెంబర్, ఇక్కడ బెనిఫిషరీ అంటే తల్లిదే, సో మళ్ళీ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వండి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా అడుగుతున్నారు, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని కూడా ఇవ్వండి. ఇక్కడ దరఖాస్తుదారుని సంతకము, ఆ మదర్ యొక్క సంతకం అనేది పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా పెట్టినటువంటి ఫారం పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత దీనికి ఆధార్ కార్డు జిరాక్స్లు తల్లిది, అదేవిధంగా వారి యొక్క అమ్మది 2 జిరాక్స్లు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, అదేవిధంగా స్కూల్
స్కూల్లో నమోదైనటువంటి సంఖ్య ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి జిరాక్స్ వీటికి అటాచ్ చేసి మీరైతే మీ యొక్క గ్రామ సచివాలయంలో ఉండేటటువంటి అధికారులకైతే ఈ యొక్క ఫారంని ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి 21వ తారీఖు నుండి 28 తారీఖు వరకు వెరిఫికేషన్ ప్రక్రియ అనేది సాగుతుంది. ఈ వెరిఫికేషన్ క్లియర్ చేసి ఇందులో నిజమైనటువంటి అర్హులకి తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి అమ్మాయికి 13,000 రూపాయలని వారి తల్లి అకౌంట్లో ఇచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైనటువంటి ఫారంని ఫిల్ చేసి మీకు రానట్టయితే ఈ పథకాన్ని పొందుతారని ఆశిస్తూ నేను మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.